హలో. ఇప్పుడు పుష్ప 2 సినిమా December 5 రిలీజ్ అవుతుంది కదా, ఏంటి ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? సినిమా బాగానే ఉంది కదా. ఎవరు ఫ్యాన్ నువ్వు? రామ్ చరణ్. రామ్ చరణ్. రామ్ చరణ్ ఓకే. ఇప్పుడు ఆల్రెడీ ప్రజెంట్ ఈ పీకే అని కొద్దిగా గొడవలు జరుగుతున్నాయి. దాన్ని బట్టి ఏం జరిగిద్దని రేపు చూడాలి. వాళ్ళు కొద్దిగా ఆర్మీ ఆర్మీ అంటారు కానీ యాక్చువల్ గా ఆర్మీ అలా అనకూడదు. ఓకే, మెగా ఫ్యాన్స్ ఎవరైనా మెగా ఫ్యాన్స్, అందరూ మెగా హీరోలు. మెగా హీరోలు మెగా ఫ్యాన్స్. అంతేగాని వాళ్ళు సపరేట్ గా డివైడ్ చేసుకొని అల్లు అర్జున్ ఆర్మీ, అల్లు అర్జున్ ఎక్కడి నుంచి వచ్చాడు బ్రో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి వచ్చాడు? మెగా కాంపౌండ్ లో నుంచేగా. మేము చిన్నప్పటి నుంచి మెగా అభిమానులు. మెగాస్టార్ అంటే ప్రాణం ఇస్తాం. అలాంటిది మెగాస్టార్ పవన్ కళ్యాణ్ వాళ్ళని కూడా ఇది చేసి అంత దీనికి వెళ్తే ఇప్పుడు మొన్న అల్లు అర్జున్ అంటే చాలా అభిమానం. ఫస్ట్ డే మార్నింగ్ వెళ్ళేవాడిని ఎప్పుడు. అంత ముందు పుష్పక్ గానీ అంత ముందు ఏ సినిమాలకైనా గానీ బెనిఫిట్ షోకి వెళ్తాం. అలాంటిది ఈసారి పుష్ప చూడాలనే ఇంట్రెస్ట్ కూడా పోయింది ఫస్ట్. ఎందుకు ఈ కైండ్ ఆఫ్ బిహేవియర్ వల్ల. అలా ఎంతవాడికి అందరూ మనోళ్ళు అంతా మెగా ఫ్యాన్స్ అందరు రావాలి అలా ఉంటే వెళ్తాం. మార్నింగ్ బెనిఫిట్ షోలు మేమే తెంపేది, ఫస్ట్ టికెట్ మాదే తెగేది. ఇప్పుడు ఎలా చేస్తాం? అలా బిహేవియర్ అలా పద్ధతి కాదు కదా. సో ఇప్పుడు December 4th ప్రీమియర్స్ చేస్తున్నారు, 9:30కి సెకండ్ షో నుంచి మొదలవుతాయి. 800 టికెట్ రేట్ పెట్టారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? 800 రేట్ అంటే ఇప్పుడు కామన్ ఆడియన్స్ కి చాలా హై కదా. నార్మల్ గా ఒక 200 అంటే ఓకే, ఏదే ఫస్ట్ రోజు కాబట్టి. మరీ 800 అంటే ఇప్పుడు సామాన్యుడు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? జస్ట్ ఒక ప్రీమియర్స్ కి 800, నెక్స్ట్ December 5వ తారీఖు నుంచి 500 వరకు ఉంటుందని తెలుస్తుంది. సో ఎంత పెడితే బాగుంటుంది? ఏదైనా గానీ ఇప్పుడు ఒక సామాన్య వ్యక్తి ఓ టికెట్ తీసుకుని సినిమాకి వెళ్ళాలంటే మినిమం 100-200 అయితే ఓకే. మరీ అభిమానం మరీ ఇక ఫ్యాన్ అయితే ఒక 500. అంతేగాని 800 టికెట్ అట్లయితే నార్మల్ పీపుల్స్ ఎలా వెళ్తారు? వెళ్ళలేరు కదా. థ్యాంక్ యూ.